ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఉద్యమం చేయనున్నారు. 3 రోజుల పాటు వివిధ రూపాల్లో కార్మికులు నిరసన తెలపనున్నట్టుగా అప్డేట్ అవుతోంది. దీనిపై సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఇక్కడ మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకునే ముందు ఒక విషయంలో ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇక్కడ అటు వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం కావచ్చు, లేకపోతే విశాఖలో ఉన్న ఈ ఉక్కు ఏదైతే స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని తరలించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని డైవర్ట్ చేసే విధంగా లడ్డూ అంశం ముందుకొచ్చింది. సో దాంతో ఎవరు కూడా దీని గురించి పెద్దగా మీడియా కానీ ఇది కూడా పట్టించుకోని పరిస్థితి గత 15 రోజుల నుంచి చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్మికులు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు 3 రోజుల పాటు. ఏంటి వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎజెండా ఏంటి? వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? మీ దగ్గర ఉన్న అప్డేట్ చెప్పండి. థ్యాంక్ యూ హరి. కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు మరోసారి నిర్ణయించుకున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే లోపల స్టీల్ ప్లాంట్ లోపల ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు కార్మికులంతా. పోలీసులు కూడా లోపలకు రంగప్రవేశం చేశారు. లోపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం జరిగింది, స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత తాము తీసుకుంటామని. ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ కూడా చేయడం లేదు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాపాడేటువంటి బాధ్యత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోగా మరోవైపు కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంతో కార్మిక సంఘాల నేతలంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పోరాట కమిటీ నేతలంతా కూడా వెళ్ళి విశాఖ ఎంపీ భరత్ను కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలను, పరిస్థితులను ఆయనకి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. కార్మికులను తొలగిస్తున్నారన్న సమాచారం కూడా ఎంపీ దగ్గర కనీసం లేదని పోరాట కమిటీ నేతలు వాపోయారు. 4,200 మంది కార్మికులను తొలగించారని చెప్పి ఎంపీకి చెప్తే ఎంపీ నుంచి వచ్చినటువంటి సమాధానం విని కార్మిక సంఘాల నేతలు కంగుతిన్నారు. కనీసం కార్మికులను తొలగిస్తున్నటువంటి విషయం కూడా తన వద్ద సమాచారం లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు యాజమాన్యం కావచ్చు, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా తెలియకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ను ఏ విధంగా కాపాడుతారనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయబోతున్నారు. అన్ని కార్మిక సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. కార్మిక సంఘాల నుంచి ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ వినపడుతుంది. స్టీల్ ప్లాంట్ను కాపాడకపోతే పూర్తి స్థాయిలో బీజేపీకి ఇచ్చినటువంటి మద్దతును ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని హెచ్చరిస్తే కనుక ఖచ్చితంగా కేంద్రం దిగి వస్తుందనేది కార్మిక సంఘాల నుంచి వినపడుతున్నటువంటి డిమాండ్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. కార్మిక శక్తిని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కావచ్చు, లేకపోతే వీఆర్ఎస్ ఇచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇలా ప్రతి నిర్ణయం కూడా ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాల నేతలతో పాటు కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. హరి. ఆల్ రైట్ అనిల్.